ఒక చిన్న గ్రామంలో లియో అనే 6 ఏళ్ల బాలుడు తన తండ్రిని ఎంతో ఇష్టపడేవాడు. అతని తండ్రి సముద్రంలో చేపల వేటకు వెళ్ళేవాడు. లియో తండ్రిని మిస్సయ్యేవాడు. అతడి దగ్గర ఒక చిన్న అలవాటు ఉండేది. పేపర్ బోట్లను తయారుచేసి వాటిమీద చిన్న కాగితపు టుక్కు మీద ఇలా వ్రాసేవాడు, నువ్వు సురక్షితంగా తిరిగి రా నాన్నా. ఆ పేపర్ బోట్లను సముద్రంలో వదిలేవాడు. అవి నాన్న దగ్గరకి వెళ్ళుతాయో మళ్ళీ రావాలో తెలియక, తాను మాత్రం ఆశగా చూస్తూ ఉండేవాడు. ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది. చాలా రోజులైనా తండ్రి తిరిగి రాలేదు. తల్లి కూడా కంగారుగా ఉండేది. కాని లియో మాత్రం రోజూ కొత్త బోటు చేసుకుని తుఫాను సముద్రంలో వదిలేవాడు. ఒకరోజు రాత్రి, తల్లి నిద్రపోతుంటే, లియో మూడో నాలుగో పేపర్ బోటు తయారుచేసి బయటికి వచ్చాడు. తెల్లటి పేపర్ మీద నాన్నా, నీకు ఏమీ కాకుండా సేఫ్గా వచ్చేయి అని రాసి ఆ సముద్రంలో వదిలాడు. కొన్ని రోజులు గడిచాయి. తుఫాను తగ్గింది. ఒక ఉదయం లియో తల్లి చేత పట్టుకుని బీచ్కి వెళ్ళాడు. అక్కడ ఓ అద్భుతం చూశాడు. తండ్రి ఎప్పుడూ మెడలో ధరిస్తూ ఉండే చిన్న చైన్ ఒక పేపర్ బోటుకి కట్టబడి ఒడ్డుకి వచ్చి పడింది. చిన్న బోటు తడిసి ముద్దయింది, కాని ఆ చిన్న మెడలో వేసుకునే చైన్ కనిపించింది. అది చూసి లియో ఆనందంతో నాన్న వస్తాడు, తప్పకుండా వస్తాడు అన్నాడు. కొద్ది రోజుల్లో నాన్న వచ్చాడు. తుఫానులో చాలా కష్టాలయ్యాయని, కాని ఒకరోజు తన వలలో లియో వేసిన పేపర్ బోటు చిక్కుకుందట. అందులో ఉన్న సందేశం చదివి చాలా ధైర్యం వచ్చిందని చెప్పాడు. తల్లి, లియో ఇద్దరూ ఆనందంతో ఏడ్చేశారు. అందరూ కలసి గట్టిగా కౌగిలించుకున్నారు.